అందరికి నమస్తే. ఫార్ములా ఈ కార్ రేస్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. అది ఎట్లా వస్తాయి కేసులు అంటే, ఎప్పుడైతే గవర్నమెంటు ఉక్కిరిబిక్కిరి అవుతుందో, అంటే ప్రభుత్వమే ఒప్పుకుంటుంది అనమాట, ఉక్కిరిబిక్కిరి అవుతుందో, ఎప్పుడైతే సమాధానాలు చెప్పలేక ఎల్లెలుగా పడుతుందో, ఎప్పుడైతే వాళ్ళకు ఇబ్బంది అవుతుందో, ఎప్పుడైతే ప్రభుత్వం మీద జనాల్లో తీవ్రమైన అసంతృప్తి చర్చ జరుగుతుందో అప్పుడు ఈ కేసులన్నీ తెర మీదకి వస్తాయి. ఎందుకో అది యాదృచ్ఛికంగా జరుగుతుందా, కావాలని జరుగుతుందా అంటే ఈ చూస్తుంటే అది కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. కరెక్ట్గా మున్సిపల్ ఎలక్షన్స్ అదేంది ఫోన్ ట్యాపింగ్ కేసు, కేసీఆర్ పిలవాలి, కేసీఆర్ని విచారించాలి, హరీష్ రావుని విచారించాలి, కేటీఆర్ని విచారించాలి, సర్పంచ్ ఎలక్షన్స్ విచారించాలి, కేటీఆర్ పిలవాలి, ఎలక్షన్స్. అది అప్పుడు ఫార్ములా ఈ కారు ఒక 3 కేసులు పెట్టుకున్నారు. ఒకటి కాళేశ్వరం అయిపోయింది, అది కోర్టు దాన్ని నడుస్తుంది. తర్వాత ఫార్ములా ఈ కారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఈ 3 కేసులు పెట్టుకొని ప్రభుత్వం ఇదే మా ఎజెండా అనుకుంటున్నది. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ, ఈ ఛార్జ్షీట్ ఏంది, అన్ని విషయాలు ఇదే మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రభుత్వం, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ప్రభుత్వం ప్రజలు సెంట్రిక్గా నడుస్తలేదు, అదే వీళ్ళ మైనస్. ఈ ప్రభుత్వానికి ఈ 2.5 సంవత్సరాల్లో ఇంత తీవ్రమైన వ్యతిరేకత రానికి అదే కారణమని చూస్తే అది ఎప్పుడు వాళ్ళు సరి చేసుకుంటలేరు. ఆ రిపోర్ట్ అట్లే ఉంటుంది. ఎప్పుడు రాజకీయాలు సెంట్రిక్గానే పరిపాలన నడుస్తుంది తప్ప ప్రజలు, సంక్షేమము, అభివృద్ధి ఆ సెంట్రిక్గా నడుస్తలేదు అనేది చాలాసార్లు బయటపడ్డది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి బయటపడ్డది. ఏమైంది, ఫార్ములా ఈ కార్ కేసు అని తెలుసు కదా. కేటీఆర్ 55 కోట్ల రూపాయలు వీళ్ళు పంపించిండ్రు, అక్కడ ఫార్ములా ఈ కార్ కంపెనీ తీసుకున్నది. వీళ్ళు పంపించినట్టు వీళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది, తీసుకున్నట్టు వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది, డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయని వాళ్ళే చెప్పిండ్రు. ఇక దీనిలో అవినీతి ఎక్కడ జరిగిందో తెలియదు, ఇప్పటిదాకా ఫైండ్ అవుట్ చేయలేదు ఏసీబీ. కానీ ఛార్జ్షీట్ వేసారు. ఛార్జ్షీట్ అనేది నేర అంగీకార పత్రం కాదు. ఛార్జ్షీట్ అంటే నేర ఆరోపణ పత్రం. ప్రతి కేసుల, ప్రతి ఇన్వెస్టిగేషన్ కేసుల, ఏ కేసు అయినా సరే 90 డేస్ తర్వాత ఖచ్చితంగా పోలీసులు కోర్టులో, ఏసీబీ అయినా, పోలీసులు అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా ఛార్జ్షీట్ వేయక తప్పదు. ఛార్జ్షీట్ వేయాల్సిందే. అది నేర అంగీకార పత్రం కాదు. వాళ్ళు ఏం విచారించారో అది దానిలో వేస్తారు. కానీ దీనిలో ఏం అవినీతి జరిగింది అనే దానిలో ఇప్పటిదాకా కూడా ఒక్క పాయింట్ కూడా దొరకలేదు. ఏసీబీకి దొరకలేదు, ఈడీ అయితే అసలు ఇన్వాల్వ్ కాలేదు. ఈడీ కూడా ఫైల్స్ తీసుకున్నది కానీ మళ్ళీ సౌండ్ చేయలేదు. సిబిఐ లాంటి సంస్థలు ఏం రాలేదు. అది అంతే నడుస్తుంది. దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది. ఎప్పుడు ఈ ప్రభుత్వం వీక్ అయితే, ఎప్పుడు ఈ ప్రభుత్వం మీదకి జనాలంతా అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, ఎప్పుడైతే అసెంబ్లీలో ఇరకపోతే, ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఇరకపోతుందో అప్పుడు ఈ 3 కేసులను తీసుకొచ్చి ముందర పెడతారు. అరెస్ట్ చేసే దమ్ముందా అంటే అరెస్ట్ చేయరు, ఓ హడావిడి చేస్తారు. ఏ కేసు అయినా అంతే. నేను ఫార్ములా ఈ కేసు గురించి మాట్లాడుతాను. A1గా కేటీఆర్, పేపర్ నిండా వార్తలు వచ్చినాయి. అలా A1గా కేటీఆర్ ఏంది, A1గా కేటీఆర్ దానిలో వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు అసలు. ఒక కంపెనీ గ్రీన్కో అనే కంపెనీతో క్విట్ ప్రోకో జరిగింది అంటారు. అదే గ్రీన్కో కంపెనీతో కాంగ్రెస్ వాళ్ళకు డబ్బులు పోతాయి, ఎలక్షన్ ఫండ్ అదే ఇస్తారు బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్. బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ పోతాయి. అదే గ్రీన్కో కంపెనీ వాళ్ళు ఇచ్చిన చాపర్లు తిరుగుతారు వీళ్ళు పొద్దుగాలు లేచి. అదే గ్రీన్కో కంపెనీతో మళ్ళీ కాంటాక్ట్లు ఇచ్చింది ఇదే గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ కాంటాక్ట్లు ఇస్తున్నారు. అది ఒకవేళ క్విట్ ప్రోకో జరిగింది, వాళ్ళు తప్పు చేసినారు, వాళ్ళు కేటీఆర్కి డబ్బులు ఇచ్చారు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇచ్చారు అనుకున్నప్పుడు మళ్ళీ వీళ్ళెందుకు వాళ్ళతో అంటగాగుతున్నారు. ఇప్పుడు గ్రీన్కో కంపెనీ ఓనరు రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ వెరీ క్లోజ్ పర్సన్స్, వెరీ క్లోజ్. ఏం దందాలు చేస్తున్నారో తెలియదు కానీ వెరీ క్లోజ్ పర్సన్స్ వీళ్ళంతా. అయితే ఒకటి మాత్రం మనం గట్టిగా చెప్పక తప్పదు, ఏం జరిగింది అనే దానికన్నా పొలిటికల్గా వాడుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏం చేస్తలేదు, ఈ పనే చేస్తుంది. పొలిటికల్గా వాడుకునే ప్రయత్నం. పొలిటికల్గా ఇది మనకి ఎట్లా యూజ్ అవుతుంది, కేటీఆర్ అరెస్ట్ చేస్తే పొలిటికల్గా యూజ్ అవుతుందా, ఇదే చర్చలు పొద్దుగాలు వేస్తే గవర్నమెంట్లో జరుగుతున్న చర్చలు. కేసీఆర్ విచారణకు పిలిస్తే, పలానా దానిలో పిలిస్తే మనకు మున్సిపల్ ఎలక్షన్స్లో లాభం అవుతుందా, లేకపోతే ఇంకొక కేసులో హరీష్ రావుని పిలిస్తే మనకి ఏమైనా ప్లస్ అవుతుందా. జనాలు అదేం చూస్తలేరు. మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏం స్కీమ్లు ఇస్తుంది, జనాలకి ఏమైనా ఉపయోగపడే పనులు చేస్తుందా, మీరు ఏమైనా డెవలప్మెంట్ చేస్తున్నారా. ఈ 2.5 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు అనేది జనాల అభిప్రాయం. కనీసం అది రూపుమాపుకోనికైనా, అంటే ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని జనాలకు చూపెట్టుకోవడానికైనా ఆ పని చేయాలి, అది కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ పని నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఛార్జ్షీట్, ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఇదంతా పేపర్లో ప్రముఖంగా రాసిండ్రంటే, ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీలో బ్యాటింగ్ నడుస్తుంది. అసెంబ్లీ కాదు, అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళ బ్యాటింగ్ నడుస్తుంది, ప్రతిపక్షం బ్యాటింగ్ నడుస్తుంది. గవర్నమెంట్ ఏ ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు. ఎంతసేపటికి వీళ్ళు కౌంటర్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకో కౌంటర్ చేస్తారు. పొలిటికల్ కౌంటర్లు చేయడమే తప్ప ఇది పబ్లిక్ సభ, పబ్లిక్ కోసం ఉపయోగపడే సభ కాబట్టి వీళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేసి ప్రతిపక్షం నోరు మూపిద్దాం, జనాలు చూస్తున్న అసెంబ్లీది, ప్రతిపక్షం మళ్ళీ క్వశ్చన్ వేయకుండా నోరు మూపిద్దామని ఒక్క మంత్రి కూడా ప్రయత్నం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డితో సహా. పొలిటికల్ కౌంటర్లే. నిన్న హరీష్ రావు చూసారు కదా,
నిన్న హరీష్ రావు రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడితే మీరు తప్పించుకున్నారు కావాలని, మీరు 40,000 కోట్లు అప్పు ఇచ్చిపోయినరు, వాళ్ళ గవర్నమెంట్ గురించి మాట్లాడతారు. ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వాళ్ళ గవర్నమెంట్లో జరిగిన దాని గురించే మాట్లాడుతున్నారు. ఓ మనిషి ఏరు పడితే సరిదిద్దుకునికి 6 months పడుతుంది. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 6 monthsలో మనం కోలుకున్నాం. మన రాష్ట్రం మనకు వచ్చినాక ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలైనా వీళ్ళకి ఏం అర్థమైతే లేదు. ఇంకా వీళ్ళు ఏమంటారు హనీమూన్ పీరియడ్ అనుకుంటున్నారు. అంటే జనం ఇంకా వీళ్ళకి ఇంకా టైం సరిపోలేదు, హనీమూన్ పీరియడ్ అంటారు చూడు. కానీ అయిపోయింది. జనమంతా ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాల్లో ఏం చేసింది, ఇంకేమైనా చేసే అవకాశం ఉందా అని చూస్తున్నారు. ఇలా బడ్జెట్ కూడా అంతే పేలిపోయింది కదా. నిన్న ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టిండు. బడ్జెట్ ఎట్లా వేస్తారు? ఒక బడ్జెట్ వేయాలంటే పలానా వర్గానికి బడ్జెట్ కేటాయించాలంటే అసలు ఆ వర్గానికి ఏం నష్టం జరుగుతుంది, ఎన్ని పైసలు కేటాయిస్తే లాభం జరుగుతుంది, మేలు జరుగుతుంది అని స్టడీ చేస్తారు. స్టడీ లేదు, ఏం లేదు, ఉత్తగా అంకెలు. అంతకుముందు వేసిన బడ్జెట్లో అంకెలు ఇటు అటేసి బడ్జెట్ వేసారు. దాంతో పీక్కోలేక వస్తారు అసెంబ్లీలో. యువతలో వీళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం లేదు, అంతే. ఇప్పుడు దాని నుంచి బయటపడాలంటే ఒక కేసు కావాలి. ఏం కేసు కావాలి? కాళేశ్వరం ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఏం చెప్పలేము. తర్వాత ఇది ఉంది కదా ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ సుప్రీంకోర్టు మొన్ననే బెయిల్ కూడా ఇచ్చేసింది ప్రభాకర్ రావుకు, కాబట్టి ఇక దాన్ని ఏం చేయలేం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఫార్ములా ఈ కార్ అయితే మన చేతిలో ఉంది కాబట్టి మనం ఛార్జ్షీట్ వేయాలి, అంతే. ఇంక అంతకు మించి చేసేది ఏముండదు. 55 కోట్ల రూపాయలు అఫీషియల్గా పంపించారు, అఫీషియల్గా తీసుకున్నారు, అఫీషియల్గా రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ అఫీషియల్గానే ఉన్నాయి. కానీ దానిలో ఏదో ఒక అడావిడి చేయాలి. ఒక అడావిడి చేసి మొత్తం డిమోరల్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ డిమోరల్ అవుతారా ఎవరన్నా ఈ కాలంలో? ప్లస్ వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళకు కేసుల గురించి, చట్టాల గురించి, వాళ్ళ లీగల్ సెల్ ఎంత సీరియస్గా ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్ళ లీగల్ సెల్ చాలా సీరియస్గా ఉంటుంది, అసలు మామూలు సీరియస్ కాదు. వాళ్ళు చాలా ఇట్లా కేసులను లైట్గా కోర్టులో వాదిస్తారు. వీళ్ళ తరఫున ఉన్న అడ్వకేట్స్కు డబ్బులు తీసుకొని లక్షల రూపాయలు తీసుకొని ఎవరైనా ఢిల్లీకి వెళ్ళి పిలిపించి చేపిస్తారు. కానీ బీఆర్ఎస్ లీగల్ సెల్ చూస్తలేమో మనం వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళు బెదిరిస్తే బెదిరుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారేమో అని పేపర్లు రాపిస్తే బెదిరుకుంటారు. ఆయన ఎవ్వరు బెదిరుకోరు, జనమే బెదిరుకుంటలేరు మీ గవర్నమెంట్ పని అయిపోయిందని. ఎనీవే వీళ్ళు ఇలా ఆ ఛార్జ్షీట్లో ఆ వార్త రాయించడం, ఆ వార్త అంత హైప్ ఇచ్చి రాయించరు అంటేనే ప్రభుత్వం భయపడుతుందని అర్థం. ఇక్కడ వాళ్ళు భయపడతలేరు, ప్రభుత్వమే భయపడుతుంది. ఇక వీళ్ళను ఇట్లే వదిలేస్తే ఇంతే, ఇంకా వీళ్ళు ఇట్లా వదిలేస్తే వీళ్ళు మమ్మల్ని వెంబడి పడతారు. ఇప్పుడు మూసీ చూస్తున్నాం కదా, మూసీ దానిలో ఇప్పుడు జనం సపోర్ట్ చేయకుండా ప్రతిపక్షం కూడా ఏం చేయలేదు. మూసీ మీ బాధితులు, మీ ప్రభుత్వ బాధితులు, మీరు కులగొడతామంటున్నారు, అది మీ తప్పు. మీరు బఫర్ పెంచుకోవడం మీ తప్పు. మీరు వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళకి అప్పుడు ఎంత బఫర్ ఉన్నారో అప్పుడు పర్మిషన్ తీసుకున్నారు, ఇల్లు కట్టేసినారు. మీరు వచ్చేసి బఫర్ పెంచేస్తే ఇప్పుడు ఎవరి తప్పు? అది రేవంత్ రెడ్డి గారి తప్పు. రేవంత్ రెడ్డి రేపు ఇంకో 100 ఇల్లు కొలగొడతా, ఇదంతా బఫర్ అంటాడు, అయిపోతుందా? అట్లయితే హైదరాబాద్ సాంగ్ కొలగొట్టాలి. భయపడుతున్నారు సార్, ఎవ్వరూ వస్తలేరు తెలంగాణ పెట్టుబడి. తెలంగాణలో భయపడుతుంటే వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారా? అందుకే రైలు అట్లా నాశనం అయి కూర్చున్నది. ఇప్పుడు అది దానికి అడ్డుపడద్దు. మొన్న అన్నాడు కదా సిద్దిపేటలో, నాకు అడ్డుపడితే ఊకుంటున్నా నేనని. అదే ఇప్పుడు జరుగుతున్నది. ఆయనకు అడ్డుపడడం కాదు, అక్కడ ప్రజలు అనే ఒక యాంగిల్ మర్చిపోతుంది రేవంత్ రెడ్డి. ఇంతసేపటికి బీఆర్ఎస్ యాంగిలే మాట్లాడుతున్నాడు. కానీ అక్కడ జనము, ఆ జనానికి ఉన్న ఆవాసాలు, వాళ్ళ రిలేషన్షిప్, వాళ్ళ బంధము, వాళ్ళ జీవితాలు ఇదంతా వదిలేసిండు. ఇదంతా వదిలేసి ఓన్లీ పొలిటికల్ డ్రామా నడిపిస్తుండు. దీనిలో ఇప్పుడు వీళ్ళను స్లో చేయాలి, కానీ వాళ్ళు స్లో అయ్యే పరిస్థితి ఏం కనిపిస్తలేదు. ఇదంతా దేనికోసం అంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి మెడకి చుట్టుకునే పాములే. ఇవన్నీ రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకుంటాయి. ఆల్రెడీ జనం ఎవరు నమ్ముతలేరు. మీరు చేసే కేసుల విషయంలో కూడా అయిపోయింది. మీరు ఓన్లీ ఎలక్షన్స్ కోసమే ఆ కేసులు పెట్టిర్రు, ఎలక్షన్స్ కోసమే అప్పుడు ఆరోపణలు చేసిండ్రు. అది నిజమని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా కేసులు పెట్టినారు, అంతే తప్ప దీనిలో ఏం జరిగింది ప్రజలకు క్లారిటీ ఉంది. ప్రజలే అప్పుడు మీరు చెప్పిన అబద్ధాలని తేల్చేసిండ్రు ఆల్రెడీ. వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు, రేవంత్ రెడ్డి మొత్తం అబద్ధాలు చెప్పిండు, ఇవన్నీ కేసులు లేవు, పీసులు లేవు, ఏం లేదు, అంతా వేస్ట్ ఇదంతా అని. ఇంకా మీరు డ్రామా నటన చేస్తే జనం నమ్మే పరిస్థితి అయితే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.